బుద్ధిమంతుడైనటువంటి వాడు తన యొక్క కాలాన్ని ఎట్లా టైం పాస్ చేస్తాడు, ఎట్లా కాలక్షేపం చేస్తాడంటే ఒక ఆయన సంస్కృతంలో ఈ శ్లోకం చెప్పాడు. ఏంటంట? ప్రాతర్జ్యూత ప్రసంగేన, పొద్దున్నే లేచి అంటే పేకాట ఆడేటటువంటి సంగతి తెలుసుకోవాలంట ఆయన. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం అయితే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకునేటటువంటిది. సాయం చోర ప్రసంగేన, సాయంత్రం అయితే దొంగతనాల్లో మెలకువల గురించి నేర్చుకోవడం అంట. నిజంగా ఇట్లాంటి అర్థం ఉంటుందండి? కాలో గచ్చతి ధీమతాం, బుద్ధిమంతుని యొక్క కాలం ఎట్లా గడుస్తుందా అంటే ఈ మూడిటితోటి గడుస్తుందట. నిజంగా పత్తారాడేవాళ్ళు, నిజంగా ఆడవాళ్ళని గురించి సెర్చ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటామో ఇది బాగుంది శ్లోకము, భలే బాగా చెప్పాడు పెద్ద ఆయన, ఎవరు చెప్పారో అని అనుకుంటారు. కానీ మన ఋషులు దాని యొక్క పరమార్థాన్ని వేరే పెట్టారు. ఇందాక నేను చెప్పినటువంటి పద్యం లాంటి పరమార్థం. ప్రాతర్ద్యూత ప్రసంగేన, పొద్దునేనట. అంటే మనిషి యొక్క జీవితంలో మన జీవితాన్ని 3 భాగాలు చేస్తే, మొట్టమొదటి జీవితం ఏంటండి? 25 ఏళ్ల వరకు యువకుడుగా ఉంటారు ఎవరైనా, యువకుడుగా ఉంటారు. యువకుడుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో మనం మెలగాలి. ఈ ప్రపంచంలో శకుని ఉంటాడు, ఈ ప్రపంచంలో దుర్యోధనుడు ఉంటాడు, ఈ ప్రపంచంలో ధృతరాష్ట్రుడు ఉంటాడు, ఈ ప్రపంచంలో కృష్ణుడు ఉంటాడు, ఈ ప్రపంచంలో ధర్మరాజు ఉంటాడు, ఈ ప్రపంచంలో అర్జునుడు ఉంటాడు, ఈ ప్రపంచంలో భీముడు ఉంటాడు, ఈ ప్రపంచంలో ద్రౌపది ఉంటుంది. వీళ్ళ యొక్క స్వభావాలు నీకు అర్థమైపోయినంటే ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకునైనా మీరు జయించవచ్చు, ఏ వ్యాపారమైనా మీరు చేయొచ్చు, ఏ ఉద్యోగమైనా చేయవచ్చు. వాళ్ళ స్వభావం అంత బాగా మీరు పసిగట్టి మీ జీవితాన్ని గడపవచ్చు. మరి ఇప్పుడు చెప్పిన పాత్రలన్నీ ఎందులో ఉన్నాయి అంటే మహాభారతంలో ఉన్నాయి ఈ పాత్రలు. కాబట్టి ప్రాతర్ద్యూత ప్రసంగేన, పొద్దునే నువ్వు లేచి చేయాల్సిన పని ఏమిటంటే 25 ఏళ్ల వయసులో మహాభారతాన్ని నువ్వు చక్కగా చదువుకో. మహాభారతం నీకు తెలిసిందంటే నీవు ప్రపంచంలో ఎక్కడైనా ఏ కార్యక్రమం అయినా చేయవచ్చు.